ఈ వీడియోలో మేము ప్రపంచవ్యాప్తంగా 10 స్కూల్స్ కనిపిస్తున్నాం. బాధాకరమైన విషయం ఏంటంటే 200 మిలియన్ల కంటే ఎక్కువ మంది పిల్లలకి సురక్షితమైన స్కూల్స్ లేవు. అందుకే ఈ పిల్లల కోసం స్కూల్స్ కట్టించడమే కాదు, ఇంకా చాలా చేయాలని డిసైడ్ అయ్యాను. వాళ్ళకి ఏళ్ల తరబడి తిండి పెట్టడం, చట్ట విరుద్ధమైన చైల్డ్ లేబర్ నుంచి వాళ్ళని రక్షించడం, ఇంకా కలుషిత నీరు తాకుండా చూడడం నా బాధ్యతగా తీసుకున్నాను. ఇది షూట్ చేయాల్సిన అవసరం లేదు. నేను వచ్చేసారి ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా వేల మంది జీవితాలని మారుస్తుంది. ఇప్పుడు మనం గానాలో కట్టించిన మా మొదటి స్కూల్ దగ్గరికి వచ్చాం. దీన్ని మనమే కట్టామా? లేదు, అది పాత స్కూల్. నేను అలాంటిది కడతాను అనిపిస్తుందా? లేదు. చాందర్, ఇప్పుడు మనం ఏం చేయాలో నీకు తెలుసుగా? తుప్పు పట్టిన ఈ పాత స్కూల్ ని పడగొట్టేద్దాం పదా. అలాగే పడగొట్టే. ఈ స్కూల్ చాలా డేంజరస్ గా ఉంది, అందుకే ప్రభుత్వ అధికారులు దీన్ని పడగొట్టేయమని ఆర్డర్ వేశారు. కొత్త స్కూల్ చూడడానికి ఎవరెవరు రెడీగా ఉన్నారు? వెళ్ళి మీ కొత్త స్కూల్ చూసుకోండి, వెళ్ళి ఎంజాయ్ చేయండి. మీకు ఇది ఎలా అనిపిస్తోంది? నిజమే. నడిచి వెళ్ళే దూరంలోనే వీళ్ళ కోసం ఒక కొత్త బావిని కూడా కట్టిస్తున్నాము. వీళ్ళందరినీ ఎంత హ్యాపీగా చూడడం చాలా బాగుంది. ఇలాగే మరిన్ని స్కూల్స్ నిర్మిద్దాం. మేము మార్చబోయే ఎన్నో జీవితాల్లో ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఇప్పుడున్నది ఆ పాత దానిలా కాకుండా దీన్ని అసలు పడగొట్టాల్సిన అవసరం ఉండదు. నేను తీసుకోగలను. సో దీన్ని మొత్తం కొత్త దానిలో మార్చేయబోతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో 250 మందికి పైగా పిల్లలు చదువుకుంటున్నారంటే నమ్మలేకపోతున్నాను. అందుకే వాళ్ళ కోసం ఏదైనా చేయాలనుకున్నాం. ఫస్ట్ స్టెప్, గోడలకి మళ్ళీ రంగులు వేయడం. ఓ, తక్కువ ఎత్తున్న పనులన్నీ నాకే ఇస్తున్నావన్నమాట. ఎస్, మనం ఎదురు వచ్చనుకుంటున్నాం. ఆ పని ఏంటో నాకు అర్థమైందిలే. కొత్త సీలింగ్, కొత్త గోడలు, కొత్త ఫ్లోర్, మొత్తం అంతా సరికొత్తగా మారిపోతుంది. పాత క్లాస్ రూమ్స్ బాగు చేయడమే కాకుండా వీళ్ళ కోసం మేము మరో 2 కొత్త క్లాస్ రూమ్స్ కూడా వాళ్ళ కోసం కట్టించి ఇచ్చాము. లోపలికి రండి. వాళ్ళు తమ కొత్త క్లాస్ రూమ్స్ ని చూడటం ఇదే ఫస్ట్ టైం. వెళ్ళి చూసేయండి. ఓ మై గాడ్, వీళ్ళు ఎంత ఎక్సైటింగ్ గా ఉన్నారు చూడండి. ఇక్కడ 250 మందికి పైగా స్టూడెంట్స్ ఉన్నారని నేను చెప్పింది నిజమే. ఇప్పుడు వాళ్ళు చదువుకోవడానికి 2 కొత్త క్లాస్ రూమ్స్ రెడీ అయ్యాయి. కొత్త క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి? నచ్చాయా? వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. పదండి, లోపలికి వెళ్దాం. నాకు చాలా సంతోషంగా ఉంది. Yes. మీ వాళ్ళని చూసి చాలా గర్వంగా Yes, పదండి వెళ్దాం. Let's go. ఈ పిల్లలు చాలా మంది తమ లైఫ్ లో ఎప్పుడూ బొమ్మలతో ఆడుకోలేదు. ఇప్పుడు వాళ్ళు ఇలా అల్లరి చేస్తూ ఆడుకోవడం చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. స్కూల్ కు వచ్చే వాళ్ళ సంఖ్య పెరగడమే కాదు, వాళ్ళు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ పని చేసినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఆ 2 టీచర్స్ తమ జీవితంలో కేవలం 3వ వంతు స్కూల్ కి రావడానికి ఖర్చు పెడుతున్నారని, రోజుకి గంటసేపు ప్రయాణం చేసి వస్తున్నారని ప్రిన్సిపల్ చెప్పారు. ఇది నిజంగా చాలా కష్టం. పాపం వాళ్ళు ఎన్నాళ్ళు ఇలా చేయగలరు? అందుకే నేను జోసెఫ్ అండ్ ఇమాన్యుయల్ కలగంతలు తీసి మీ కొత్త ఇంటిని చూడండి. లోపలికి రండి. రండి, వెళ్ళి చూద్దాం. చూడండి, ఇది ఎంత బాగుందో. ఎస్, ఇదంతా మా కోసమేనా? మీరిద్దరూ ఒకే అపార్ట్మెంట్ లో ఉండక్కర్లేదు. ఇది నీ అపార్ట్మెంట్. నాతో రా, చూపిస్తాను. ఇది నీ పోర్షన్. ఏం పర్లేదు. ఇంత మంచి టీచర్స్ గా ఉన్నందుకు మీకే థ్యాంక్స్ చెప్పాలి. మేము కేవలం ఈ అపార్ట్మెంట్ లోనే ఆగిపోవడం లేదు. మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు నేను అస్సలు కాదనలేని విషయం ఒకటి గమనించాను. ఇది షూట్ చేయాల్సిన అవసరం లేదు. 10 ఏళ్ల నుంచి ఈ ఊరు మొత్తం ఈ నది నీళ్ల మీదే ఆధారపడి బతుకుతున్నారు. ఇక్కడ జనాల్లో దాదాపు 80% మందికి చిన్నపిల్లలతో సహా పేగుల్లో పురుగులున్నాయి. ఇది చూస్తుంటే నా మనసు ముక్కలవుతాడు. అందుకే స్కూల్ కోసమే కాకుండా చుట్టుపక్కల ఉన్న 100 మంది కోసం ఒక కొత్త బోర్ని వేయించి బావి కట్టించాం. చార్లర్, అదేంటో తెలుసా? అవే మంచినీళ్ళు. ఈ స్కూల్స్ కి ఇప్పుడు తాగడానికి మంచినీళ్ళు దొరుకుతాయి. మేము బాత్రూమ్స్ కూడా కట్టించాం. ఇకపై వాళ్ళు ఆరు బయట వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక్కడ సింకులు కూడా కట్టించాం. వీటికి ఆ కొత్త బావి నుంచే నీళ్లు వస్తాయి. మేము ఒక కిచెన్ కూడా కట్టించాం. ఈ స్కూల్ కోసం మా వల్ల అయినంత చేస్తున్నాం. లోపలికి రండి. ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం పెట్టడానికి కావలసినవన్నీ ఈ కిచెన్ లో ఉన్నాయి. మీకు ఒక విషయం చెప్పాలి. వచ్చే 5 ఏళ్ల వరకు స్కూల్ ఉన్న ప్రతిరోజు స్టూడెంట్స్ అందరికి మేము ఫ్రీగా లంచ్ పెట్టిస్తాం. వావ్, నాకైతే మాటలు రావట్లేదు. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఈ క్యాలెండర్ లో నీకు నచ్చిన ఒక డేట్ చెప్పు. 2030. మే 2030 దాకా ఉచితంగా భోజనం అందిస్తాం. మీరు చేస్తారా ఏంటి? నిజంగానా? కేవలం అంతే, ఆ బాధ్యత నాది. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అంటే ఇది చాలా గొప్ప విషయం. నేను వాళ్ళకి చెప్తాను. వెళ్ళి అందరికీ చెప్పేసి. అలాగే చెప్తాను. రాబోయే 5 ఏళ్ల వరకు వీళ్ళు మనకి ప్రతిరోజు భోజనం పెడతారు. దీనికోసం రాక్ కలర్ ఫౌండేషన్ మాకు చాలా హెల్ప్ చేసింది. ఎందుకంటే మేము కేవలం ఈ ఒక్క చోటే ఫ్రీ లంచ్ పెట్టడం లేదు. ఇది మేము గానాలో కట్టించిన అన్ని స్కూల్స్ కోసం చేశాం. నా పేరు ఇలా అరవాల్సిన పని లేదు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్. అలా చేయక్కర్లేదు. నిజానికి ఈ ఒక్క ఏరియా డెవలప్ చేయడానికే
మేము $5 లక్షల పైగా ఖర్చు పెట్టాం. వేరే స్కూల్స్ కాకుండా కేవలం ఇక్కడే ఇంత అయింది. ఇంకా మా పని అయిపోలేదు. ఈ స్కూల్ ని చుట్టుపక్కల ఊరిని డెవలప్ చేయడానికి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఆ అమౌంట్ $1 మిలియన్ దాటేస్తుంది. అంటే ఇక్కడ పిల్లలు, టీచర్స్ లైఫ్ బాగుండాలని చేస్తున్నాం. మేము కట్టించిన కట్టడాలు రాబోయే ఎన్నో జనరేషన్స్ కి హెల్ప్ అవుతాయి. ఒక ఫన్నీ విషయం ఏంటంటే ఇక్కడ ఇంత చేసినందుకు వాళ్ళు నన్ను చీఫ్ ఆఫ్ డెవలప్మెంట్ అని పిలుస్తున్నారు. జిమ్మి, నువ్వు చెప్పావంటే ఖచ్చితంగా చేస్తావు. నువ్వు ఎంత రిస్క్ తీసుకోవక్కర్లేదు, కానీ చాలా థ్యాంక్స్. ఇది మా నెక్స్ట్ స్కూల్. పిల్లలు ప్లీజ్ మీరు కాస్త ఇక్కడి నుంచి వెళ్తారా? మీరందరూ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న ఈ బిల్డింగ్ నా ఏజ్ కంటే కూడా ఎక్కువ. వీళ్ళు చదువుకుంటున్నప్పుడు ఆ స్లాబ్ ఎప్పుడైనా సరే వాళ్ళ మీద పడిపోవచ్చు. రోజు వాళ్ళు ఇక్కడే కూర్చుంటున్నారు. ఇది అసలు ఏమాత్రం కరెక్ట్ కాదు. అందుకే మేము ఈ స్కూల్ ని పడగొట్టేస్తున్నాము. చదువుకునే టైంలో ఈ పిల్లలకి ఏదైనా జరుగుతుందేమో అని నాకు భయంగా ఉంది. నా ఉద్దేశం ఏంటంటే అంతకంటే దారుణం ఇంకొకటి ఉండదు. అందుకే మేము ఆ పాత స్కూల్ ని తీసేసి ఈ కొత్త 2 అంతస్తుల స్కూల్ ని కట్టించాం. ఈ స్కూల్ ఇప్పుడు డబుల్ సైజ్ అయింది. 8 పెద్ద క్లాస్ రూమ్స్ ఉండటం వల్ల 300 మందికి పైగా పిల్లలు ఇక్కడ చదువుకోవచ్చు. మా పిల్లల గురించి ఆలోచించినందుకు చాలా థ్యాంక్స్ మిస్టర్ బీస్ట్. ఆ కొత్త 2 అంతస్తుల స్కూల్ పక్కనే సోలార్ పవర్ తో పనిచేసే బోర్ వేయించి ఒక వాటర్ ట్యాంక్ కూడా కట్టించాం. ఈ నీళ్లు కేవలం స్కూల్ పిల్లలకే కాదు, ఇక్కడ చుట్టుపక్కల ఉండే మరో 1000 మందికి కూడా అందుతాయి. మేము కేవలం స్కూల్స్ కట్టేసి వెళ్ళిపోవడానికి రాలేదు. ఇక్కడి ప్రజల జీవితాల్ని పూర్తిగా మార్చడానికి వచ్చాం. వీళ్ళకి సేఫ్ గా ఉండే స్కూల్స్ ఇవ్వడం వల్ల వీళ్ళు చదువు మానేసి బాల కార్మికులుగా మారే ప్రమాదం ఉండదు. రైతులకి మంచి ధర ఇవ్వడానికి, అలాగే మా ఫార్మ్స్ లో ఎక్కడా చైల్డ్ లేబర్ లేకుండా చూడడానికి ఫీస్టిబుల్స్ ఎప్పుడూ ముందుంటుంది. అందుకే గానాలోని పిల్లల కోసం 11 వేర్వేరు ఏరియాల్లో నేను స్కూల్స్ కట్టించాను. నేను సాల్వ్ చేస్తుంది కేవలం చైల్డ్ లేబర్ ప్రాబ్లం మాత్రమే కాదు, ఇంకా ఉన్నాయి. ఈ నెక్స్ట్ స్కూల్ ఎంత దారుణంగా ఉందంటే అక్కడ పిల్లలు కూర్చొని చదువుకోవడం దాదాపు అసాధ్యం. వాళ్ళ పాత క్లాస్ రూమ్స్ ఇలా ఉండేవన్నమాట. వాన పడితే చాలా మునిగిపోతుంది. నిజంగా నీళ్ళని లోపలికి వచ్చేస్తాయి. దాంతో వాన పడ్డప్పుడు బురదగా ఉంటుంది. అందుకే గడిచిన కొన్ని నెలల్లో మేము వీళ్ళ కోసం ఒక కొత్త స్కూల్ ని మొదటి నుంచి కట్టించాం. మొత్తం 7 క్లాస్ రూమ్స్ లో లాస్ట్ ది కూడా రెడీ అయిపోయింది. ఇక పిల్లలు ఏమంటారో చూద్దాం. లోపలికి రండి. జోక్ కాదు, ఇప్పటిదాకా ఏ టీచర్ కూడా ఈ పిల్లల్ని లోపలికి రానివ్వలేదు. వాళ్ళు లోపలికి అడుగు పెట్టడం ఇదే మొదటిసారి. కొత్త క్లాస్ రూమ్స్ చూసి వీళ్ళు చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. వీళ్ళకి ఈ కొత్త స్కూల్ భలే నచ్చేసింది. అందుకే మేము ఈ వీడియో చేస్తున్నాం. మేము కేవలం కొత్త స్కూల్ కట్టి క్లాస్ రూమ్స్ లో కొత్త డెస్కులు వేయడం మాత్రమే కాదు, దాంతో పాటు మేము ఇంకా 8 నెలల క్రితమే మేము ఇక్కడ కిచెన్ కట్టించాం. వచ్చే 5 ఏళ్ల దాకా ఈ స్కూల్లో ప్రతిరోజు పిల్లలందరికీ మేము ఉచితంగా భోజనం అందిస్తున్నాం. మనకు ఎక్కువ రూమ్స్ కావాలి జిమ్మి, ఫుడ్ కోసం ఎక్కువ మంది వచ్చేలా ఉన్నారు. అందుకే 7 రూమ్స్ కట్టించింది. ఓ ఇప్పుడే కదా పని చేసాం. పదండి నెక్స్ట్ స్కూల్కి వెళ్దాం. ఒక ఏడాది క్రితం మేము ఈ లంచ్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసాం. ఒక సంవత్సరం తర్వాత కూడా ఇది ఇంకా సక్సెస్ఫుల్ గా జరుగుతోంది. స్కూల్ ఉన్న ప్రతిరోజు పిల్లలకి ఫ్రీగా లంచ్ దొరుకుతోంది. మేము పెట్టే భోజనం వల్ల స్కూల్ అటెండెన్స్ 10% పెరిగింది, ఇంకా పెరుగుతూనే ఉంది కూడా. ఆ వీడియోలో ఈ క్లాస్ రూమ్స్ పరిస్థితి చూశాక నాకు వీళ్ళ కోసం ఏదో ఒకటి చేయాలనిపించింది. అందుకే వీళ్ళ కోసం మేము ఒక సరికొత్త స్కూల్ ని కట్టించి ఇచ్చాం. మేము వీళ్ళకి కేవలం ఒకే ఒక క్లాస్ రూమ్ కట్టించలేదు. 2 క్లాస్ రూమ్సే కాదు, 3 క్లాస్ రూమ్స్ కాదు, వీళ్ళ కోసం ఏకంగా 10 క్లాస్ రూమ్స్ కట్టించాం. ఈ 10 క్లాస్ రూమ్స్ కలిపితే ఈ వీడియోలో మేము కట్టించే 10 స్కూల్స్ లో ఇది కేవలం ఒకటి మాత్రమే. కిడ్స్ రియాక్షన్ చూద్దాం పదండి. మీ కొత్త క్లాస్ రూమ్ చూడడానికి రెడీగా ఉన్నారా? రండి, చూడాలనుకుంటున్నారా? కొత్త క్లాస్ రూమ్ చూడడానికి వీళ్ళు ఎంత ఎక్సైటింగ్ గా ఉన్నారో చూడండి. న్యూ క్లాస్, న్యూ క్లాస్, వాళ్ళ చేపట్టుకుంటున్నారు. లోపలికి రండి. ఒకవేళ మేము స్కూల్ కట్టించకపోతే వీళ్ళు రోజు తమ పాత క్లాస్ రూమ్స్ అంటే భయపడుతూ చదువుకోవాల్సి వచ్చేది. మేము కట్టించిన స్కూల్లో వీళ్ళు సేఫ్ గా ఉన్నారని తెలియడం నా మనసుకి ఎంతో సంతోషంగా ఉంది. మీకు ఈ కొత్త క్లాస్ రూమ్ నచ్చిందా? వీళ్ళకి ఇది నచ్చింది. మీరు చక్కగా స్కూల్కి వచ్చి చదువుకోవాలి. నేను ఇది కేవలం మీకోసమే కట్టించాను. కానీ ప్రపంచంలో కనీసం స్కూల్ ముఖం చూడని పిల్లలు ఇంకా చాలా మంది ఉన్నారు. ఈ టౌన్ లోనే ఫస్ట్ టైం ఒక హై స్కూల్ ని మేము కట్టించబోతున్నాం. ఈ ఊరంతా కలిసి మిడిల్ స్కూల్ నుంచి హై స్కూల్ దాకా ఒకే ఒక స్కూల్ ని వాడుకుంటున్నారు. అక్కడి ప్రిన్సిపల్ కి ఆఫీస్ కూడా లేక తన కార్ లోనే వర్క్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకే వాళ్ళ కోసం ఒక సరికొత్త హై స్కూల్ ని కట్టిస్తున్నాం. ఒక్కో గోడను విడిగా కట్టి వాటన్నిటిని జాయిన్ చేస్తూ ఈ పని మొదలు పెడతాం. స్కూల్స్ కట్టడం అంటే ఏదో అనుకున్నాను, కానీ ఇలా ఉంటుందని ఊహించలేదు. నేనైతే ఏదో సుత్తుతో మేకులతో కొడతాం అనుకున్నాను. ఓకే, ఒక గోడ అయిపోయింది. ఇప్పుడు 2వ గోడ. లెట్స్ గో. ఇదిగోండి, ఇది 3వ గోడ. ఈ స్కూల్ బిల్డింగ్ చాలా స్పీడ్ గా రెడీ అవుతోంది. అంటే ప్రస్తుతానికి అవుట్లైన్ మాత్రమే, ఇంకా కాంక్రీట్ వేయాలి. కానీ నమ్మండి, మేము మంచి స్కూల్స్ కట్టిస్తున్నాం. దీన్ని ఇక్కడ బిగించి ఇక రూఫ్ సెట్ చేద్దాం. ఇప్పుడు నేను ఒక 50 మంది వాలంటీర్స్ కలిసి ఈ స్కూల్ కి రూఫ్ వేసేస్తాం. దీన్నే రేజింగ్ ద రూఫ్ అని కూడా అనొచ్చు. అవును, నిజమే. నిజమే, అది భలే ఉంది. థ్యాంక్స్ మ్యాన్. అరే వాళ్ళు వెళ్తున్నారు చూడు. ఓ
ఓకే నేను దీన్ని ముట్టుకోలేకపోతున్నా. నో హైట్ సరిపోవట్లేదు. యా ఓకే చూసారుగా సగం రూఫ్ పని అయిపోయింది. ఇక ఇప్పుడు రెండో వైపు కూడా ఫినిష్ చేయాలి. మనం ఏదో వారికి వెళ్తున్నట్టున్నాం కదా. వాళ్ళు చేస్తున్నారు. రెడీనా? ఇది చాలా బరువు ఉంది. రెండో రూఫ్ కూడా సెట్ అయిపోయింది. మనం సాధించాం. ఈ నెక్స్ట్ జనరేషన్ బిల్డింగ్ మెటీరియల్ ని కాంక్రీట్ తో నింపుతాం. దీని వల్ల ఈ స్కూల్ రాబోయే ఎన్నో తరాల వరకు స్ట్రాంగ్ గా ఉంటుంది. అబ్బాయిలంతా గోడల్లో కాంక్రీట్ నింపుతుంటే నేను ఈ స్కూల్లోని మెయిన్ పార్ట్ కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. మీరు ఆ పాత స్కూల్ కి ప్రిన్సిపల్ కదా. గత 10 ఏళ్లుగా మీరు ఆఫీస్ లెక్క కార్లోనే వర్క్ చేస్తున్నారని విన్నాను. నాకు సెపరేట్ ఆఫీస్ అంటూ ఏమీ లేదు, అందుకే నేను కార్లోనే వర్క్ చేసుకుంటున్నాను. అందుకే ఆ సరికొత్త స్కూల్ పక్కనే ఆమె కోసం ఒక సొంత ఆఫీస్ కట్టించాం. ఇప్పుడు ఇది మీ కొత్త ఆఫీస్. చాలా చాలా థ్యాంక్స్. ఇప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. థ్యాంక్ యూ జిమ్మి. నో ప్రాబ్లం. ఇక కార్ లో వర్క్ చేయాల్సిన కష్టం మీకు లేదు. కొత్త స్కూల్ తో పాటు మీకు ఒక బ్రాండ్ న్యూ ఆఫీస్ కూడా వచ్చేసింది. కానీ లాస్ట్ సర్ప్రైజ్ ఇవ్వకపోతే ఈ స్కూల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయినట్టు కాదు. మీకోసం ఒక కొత్త సాకర్ గ్రౌండ్ కూడా కట్టించాం. గో 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 గో. ఇది కట్టడంలో హెల్ప్ చేసిన టెలివిజన్ ఫౌండేషన్ కి ఒక పెద్ద థాంక్స్. అదండి ఇక మరిన్ని స్కూల్స్ కట్టిద్దాం. మేము కట్టబోయే నెక్స్ట్ స్కూల్స్ అన్నిటికంటే కష్టమైనవి కావచ్చు. ఇవి చాలా దూరంలో ఉన్న ఎక్వెడార్ లో ఉన్నాయి. అడవిలో ఎంత లోపల ఉన్నారంటే ఎవరి సాయం లేకుండా తమని తామే కాపాడుకోవాల్సిన పరిస్థితి. ఈ తర్వాత మేము కట్టబోయే 2 స్కూల్స్ రియాలిటీ ఇదే. ఈ అడవులో ఎంత లోపల వాళ్ళకి ఏ సాయం అందదు. అందుకే అక్కడికి వెళ్ళడానికి మేము చాలా కష్టపడుతున్నాం. మేము 2 ఫ్లైట్లు మారాల్సి వచ్చింది. మేము 3 గంటల బోట్ జర్నీలో ఉన్నాం. ఆ తర్వాత గంటన్నర సేపు అడవిలో వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక మాకు విషయం తెలిసింది. వర్షం వల్ల ఈ పిల్లలు చదువుకోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థమైంది. వర్షం పడ్డప్పుడు నేను పాఠాలు చెప్పలేను, అది కుదిరే పని కాదు. పైన రేకులు ఉండడం వల్ల వర్షం పడితే ఆ శబ్దానికి ఇక్కడ ఎవరేం మాట్లాడుతున్నారో అసలు అర్థం కాదు. కనీస సౌకర్యాలు లేకపోతే స్టూడెంట్స్ ఏం నేర్చుకోగలరు? నీళ్లు ఎంతెంత వరకు వస్తాయి? నీళ్లు మోకాళ్ళ పైకి వస్తాయి. చదువుకోవడం తర్వాత ఇది చాలా డేంజర్. అందుకే ఆ పాత స్కూల్స్ తీసేసి వానల నుంచి స్టూడెంట్స్ అందరికి రక్షణ ఉండేలా హైట్ లో ఉండేలాగా 2 కొత్త స్కూల్స్ స్పెషల్ డిజైన్స్ లో కట్టించాం. మంచి సౌకర్యాలు ఉండటంతో ఇప్పుడు 50 మందికి పైగా పిల్లలు హాయిగా స్కూల్కి వస్తున్నారు. మీకు హ్యాపీగా ఉందా? రాబోయే కాలంలో ఇక్కడ చదువుకోబోయే 100 మంది పిల్లల కోసం ఆ పాత చెక్క బ్రిడ్జ్ తీసేసి ఒక సేఫ్ మెటల్ బ్రిడ్జ్ ని మేము నిర్మించాం. ఇకపై ఈ పిల్లలు స్కూలుకు వెళ్ళాలంటే భయపడనక్కర్లేదు. ఈ పిల్లలకి మంచి స్కూల్ దొరికేసింది. ఇక ఇప్పుడు అమెరికాలో మరికొందరికి హెల్ప్ చేయడానికి మేము వెళ్తున్నాం. పబ్లిక్ అకాడమీ అనేది స్పెషల్ నీడ్స్ ఉన్న పిల్లల కోసం నడిపే ఒక స్కూల్. ఒక స్కూల్ వీళ్ళు డెవలప్ అయ్యేలా మేము రకరకాల అవకాశాలను కల్పించడానికి ప్రయత్నిస్తున్నాం. అందరూ ఎలా ఉన్నారు? ఈ స్టూడెంట్స్ అందరికి క్లాస్ రూమ్ లోపల కంటే బయటే చదువుకునే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది. డేటా ప్రకారం ఇలాంటి పిల్లలు క్లాస్ రూమ్ లో ఇరుక్కుపోయే కంటే బయట ఓపెన్ ప్లేస్ లో అయితే ఇంకా బాగా నేర్చుకుంటారు. అందుకే ఈ పిల్లల కోసం ఒక పర్ఫెక్ట్ లెర్నింగ్ సెంటర్ కట్టించాలని నేను లోస్ తో కలిశాను. ఇక్కడ రెడ్ డ్రెస్ లో ఉన్న వాళ్ళంతా లోస్ ఎంప్లాయీస్. వీళ్ళు తమ పర్సనల్ టైం ని ఈ పిల్లల భవిష్యత్తు కోసం వాలంటీర్స్ గా కేటాయిస్తున్నారు. ఈ ప్లేస్ కట్టడం వల్ల పిల్లలకి వచ్చే లాభం ఏంటి? వీళ్ళకి ఇప్పటిదాకా లేని ఒక కొత్త అట్మాస్ఫియర్ ఇది. ఇక్కడ వీళ్ళు ప్రకృతితో ఆడుకుంటూ నేర్చుకోవచ్చు. అంటే బేసిక్ గా ఇదొక నేచురల్ ప్లే గ్రౌండ్ లాంటిదన్నమాట. అవును. గత వీడియోలో లోస్ వాళ్ళు 10 మిలియన్ స్క్వేర్ ఫీట్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారని చెప్పాం కదా. వాళ్ళ గోల్ ని ఈజీగా రీచ్ అయిపోయారు. ఈ సంవత్సరం వాళ్ళు దేశం మొత్తం మీద 2000కి పైగా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. అలాగే 2 లక్షల గంటల వాలంటీర్ వర్క్ కి కమిట్ అయ్యారు. నా తప్పే, నేను తప్పుగా చేశాను. కావాలనే అలా చేశా. ప్రజలకి సహాయం చేయడం అనేది 100 ఏళ్లకు పైగా లోస్ DNA లోనే ఉంది. మాతో కలిసి వర్క్ చేస్తున్నందుకు అలాగే లోకమంతా మంచి చేయాలనే మీ ఆలోచనకి చాలా థ్యాంక్స్ లోస్. మన కోసం ప్లే హౌస్ వచ్చేసింది. వాళ్ళకి ఇది నచ్చుతుంది అనుకుంటున్నా, ఎందుకంటే బరువుగా ఉంది. దీని గురించి ఇంకా తెలుసుకోవాలంటే QR కోడ్ స్కాన్ చేయండి లేదా డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేయండి. మీరు ఎలా హెల్ప్ చేయొచ్చు అక్కడ ఉంటుంది. ఈ లెర్నింగ్ సెంటర్ పనులన్నీ కూడా పూర్తయిపోయాక ఫైనల్ గా పిల్లల్ని వాళ్ళ కొత్త క్లాస్ రూమ్ దగ్గరికి తీసుకొచ్చే టైం వచ్చింది. మా చివరి స్కూల్ ప్రాజెక్ట్ కోసం మేము ఇండియా వెళ్తున్నాం. అక్కడ ఒక స్కూల్లో జనం ఎంత ఎక్కువ మంది ఉన్నారంటే 100 మంది పిల్లలకి కూర్చొని చదువుకోవడానికి కూడా ప్లేస్ సరిపోవడం లేదు. మాకు సెపరేట్ గా క్లాస్ రూమ్ లేదు. 400 పైగా స్టూడెంట్స్ ఉన్నారన్నారు కదా. మీకు మొత్తం ఎన్ని క్లాస్ రూమ్స్ ఉన్నాయి? 6 క్లాస్ రూమ్సేనా? వావ్. అందుకే వాళ్ళ కోసం ఈ సరికొత్త 3 అంతస్తుల స్కూల్ ని కట్టించాం. చాలా మంది పిల్లలు స్కూల్ కి రావడానికి చీకట్లో రద్దీగా ఉండే ప్రమాదకరమైన రోడ్ల మీద గంట సేపు నడవాల్సి వస్తుంది. కాబట్టి మేము వాళ్ళ కోసం మేము ఒక బస్ ని గిఫ్ట్ గా ఇచ్చాం. నిజమే, వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఒక స్కూల్ బస్సును కొనిచ్చాం. చాలా హ్యాపీగా ఉంది. నా స్టూడెంట్స్ మెయిన్ గా అమ్మాయిలు సేఫ్ గా స్కూల్కి వస్తారని. ఓకే పిల్లలు, మీ కొత్త క్లాస్ రూమ్ చూడడానికి ఎక్సైటింగ్ గా ఉన్నారా? నేను ఎక్సైటింగ్ గా ఉన్నాను. పదండి వెళ్దాం.
కొత్త స్కూల్ కి వెళ్ళడానికి మాకు చాలా ఆనందంగా ఉందని పిల్లలందరూ అంటున్నారు. అందుకే మీ ఫౌండేషన్ కి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వాళ్ళు మాకు ఇంత పెద్ద బిల్డింగ్ ని కట్టించిచ్చారు. నేను ఇలాంటి విషయాలు పెద్దగా చెప్పలేను, కానీ ఇది మాత్రం నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఓ, అక్కడ చూడండి, ఒక బుజ్జి పిల్లడు ఉన్నాడు. నా మనస్ఫూర్తిగా మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఈ పిల్లల లైఫ్స్ ని, టీచర్స్ లైఫ్స్ ని మేము మార్చగలిగే వాళ్ళం కాదు. ఈ వీడియోస్ మీరు చూడటం వల్లే, ఇక మాకు ఈ అవకాశం కల్పించడం వల్లే ఈ ప్రాంత ప్రజల జీవితాలు పూర్తిగా మారిపోయాయి. మీ సపోర్ట్ వల్లే మేము $3 మిలియన్ కి పైగా ఖర్చు చేసి ఈ 10 స్కూల్స్ ని కట్టించాం. వీటి వల్ల ఫ్యూచర్ లో 18,000 మందికి పైగా స్టూడెంట్స్ చదువుకుంటారు. మీ వల్లే మేము మంచినీళ్ళ కోసం బోర్ బావులు వేయించాం. అలాగే బస్సులు, బ్రిడ్జ్లు కట్టించి ప్రయాణాన్ని సులభతరం చేశాం. ఇది కేవలం ఇప్పుడు మాత్రమే కాకుండా రాబోయే తరాలకు కూడా ఎంతో సహాయపడుతుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే అనుకుంటున్నాను. నాకు చాలా పెద్ద ఆశయాలున్నాయి. నాకు నమ్మకం ఉంది మిస్టర్ బీస్ట్ ఛానల్ జర్నీలో ముందు ఇంకా లక్షలాది మంది జీవితాల్ని మార్చగలమని నేను ఆశిస్తున్నాను. అందుకే నా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీకు చాలా రుణపడి ఉంటా. ఈ వీడియో రూపొందించడానికి సహాయపడిన మా పార్ట్నర్ T-Mobile కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వాళ్ళు ప్రాజెక్ట్ 10 మిలియన్ ప్రోగ్రామ్ ద్వారా స్టూడెంట్స్ కి హెల్ప్ చేస్తూ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో వాళ్ళు చేస్తున్న పని చాలా గొప్పది.